హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రత్నావళి స్టైల్ వ్లాగ్స్. నేనైతే చాలా రోజుల తర్వాత మళ్ళీ మీ ముందుకు వచ్చా సరికొత్త వీడియోతో. ఇప్పుడు ఏంటంటే ఆవకాయ స్పెషల్ కదా, సమ్మర్ అంటే. అయితే మా ఇంట్లో మామిడికాయ పచ్చడి అయితే పెట్టాము. ఇది మామిడికాయలు నేనే కట్ చేసా, 30 కాయలు అయితే పెట్టామన్నమాట. నేనే కట్ చేసా కాయలు. కారం అయితే కాయలు కట్ చేయటం అయిపోయాక చాలా నొప్పి వచ్చిందనమాట చెయ్యి. ఈ మా ఊర్లో మొత్తం ఇలాంటి నొక్కుడుపేటలో 2-3 ఉంటాయి నాకు తెలిసి. అంతకు మించి అయితే ఎక్కువ ఉండవు. ఏదో నాకు వచ్చినట్టయితే కట్ చేసా. మన పని మనమే చేసుకోవాలి కదా, ఇతరుల కోసం అయితే ఎదురు చూడకూడదని నా ఒపీనియన్. చేతనైన ఏది మనం పుట్టుకతోనే మనకైతే ఏది రాదు, ఏదైనా ట్రై చేస్తేనే కదా. నేర్చుకోవాలని చేయాలన్న ఒక తపన ఉంటే చాలు, ఏదైనా మనం నేర్చుకోగలం, చేయగలం. కత్తిపీటతో కాయలు కోయటం పెద్ద ప్రాబ్లం ఏమీ కాదు. మా వారిని కట్ చేయమంటే నాకు రాదు, నువ్వే కట్ చేయి అన్నారు. కానీ ఆయన ఇంకా మన పని మనం చేసుకోవాలి కదా, ఆయన్ని ఇబ్బంది పెట్టడం ఎందుకులని నేనే కట్ చేసా. ఇట్లా కదా ఎవ్రీ ఇయర్ నేనే కట్ చేస్తాను. నాకు కూడా చాలా ఇంట్రెస్ట్ అనమాట ఇట్లా కట్ చేయటం, నేర్చుకోవాలన్న ఒక ఇది ఉండిద్ది. కట్ చేసిన తర్వాత మా బ్లెస్సీ నా కూతురు అయితే ఈ కాయలకి అది ఉంటుంది కదా, రేకుల్లాగా ఉంటాయి కదా, అవి మనం తినేటప్పుడు గొంతులో అడ్డుపడతాయి. అవి అయితే తీసేస్తుంది. అవి రేకులు తీసి పక్కన పెడుతుంది. నా కొడుకు అయితే వీడియో తీస్తుంది అనమాట. మీరు మా సైడ్ అయితే మేము కారం ప్రాసెస్ ఏంటంటే, కాయలు కొనుక్కొచ్చి ఆ తొడాల దగ్గర తుంపేసి నీళ్ళల్లో ఒక 2 గంటల సేపు నేను నానబెట్టి, మళ్ళీ ఆ కాయలని శుభ్రంగా కడిగి తూడ్చి ఆరబెట్టి ముక్కలు కట్ చేసిన తర్వాత ముక్కలు కూడా ఒక పూట ఆరబెట్టి ఆ తర్వాత కారం కలుపుతాం. మాకు తెలిసి నాకు చిన్నప్పటి నుంచి నేను చూసే విధానం, నేను కూడా అట్లా చేసా. మరి మీ సైడ్ ఎలా చేస్తారో కామెంట్ చేయండి. ఈ వీడియో ఎక్కడెక్కడ నుంచి చూస్తున్నారు అనేది అయితే, ఏ ఊరు నుంచి చూస్తున్నారు అయితే కామెంట్ చేయండి. ఎందుకంటే నా వీడియో ఎంతవరకు వెళ్ళిందో తెలుసుకోవాలని. అలాగే ఒక చిన్న కోరిక ఏంటంటే, మీలో ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. అయినా మాలాంటి వీడియోస్ మీరు ఎలా, చాలామంది లైక్ చేయరు. సెలబ్రిటీల వీడియోస్ మీకు ఎంతైనా ఎంటర్టైన్మెంట్ కావాలి, మాలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయరని కొంతమందే ఉంటారు ఎంకరేజ్ చేసేవాళ్ళు. మీలో మానవత్వం, మంచితనం ఉన్నవాళ్ళు ఎవరన్నా ఉంటే ఎంకరేజ్ చేయాలి అనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. సరేనా ఫ్రెండ్స్? ఇక అయితే వీడియో చూసేయండి మేము కలిపే విధానం. కారం అయితే మేము మిరపకాయలు కొని ఎండబెట్టుకొని మిల్లాడిచ్చింది, పట్టించుకొచ్చింది అనమాట. పసుపు కూడా అంతే, ప్యాకెట్లు కాదు, పసుపే కొన్నామన్నమాట. మా దగ్గర దొరుకుతుంది. మెంతులు కొని వేయించి పొడి చేసుకున్నాము. మేమైతే మా సైడ్ అయితే కారంలో మాత్రానికి మెంతి పిండి, పసుపే వేస్తాము. ఆవ పిండి అదైతే మాకింట్లో మా సైడ్లో అయితే వేయరు. నాకు తెలిసి మా ఏరియాలో నా చిన్నప్పటి నుంచి చూస్తున్నా. ఎల్లిపాయలు అయితే కొన్ని తొక్క తీసి, కొన్ని తొక్కుంచి, కొన్ని కచ్చాపచ్చా తొక్క అనమాట. సాల్ట్ అయితే కొన్నాను నేను, అది అన్నీ ఒక బేషన్లో అట్లా వేసుకొని అదంతా కలిసేదాకా కలుపుకున్న తర్వాత మామిడికాయ ముక్కలు వేసుకొని మళ్ళీ కలుపుకొని, తర్వాత ఆయిల్ పోసి కలుపుకొని జాడీలోకి అయితే ఎత్తేసాము. ఇంకా అయితే నాకు తెలిసి ఇట్లా కలిపిన తర్వాత మా నాన్న ఏం చేసేవాడంటే, ఈ కోసిన మామిడికాయ ముక్కల్ని మళ్ళీ వేరే గిన్నెలో ఆయిల్ పోసుకొని, ఆ ఆయిల్లో ఆ ముక్కల్ని తీసి, ఆ ముక్కలు వేసి ఆయిల్ నుంచి తీసి పొడి కారం ఉంది కదా ఇందులో కలిపి అట్లా వేసేవాళ్ళు. నేనైతే ఇట్లా మొత్తం అది ఆయిల్ తర్వాత వేసి కలిపాను అనమాట.
కారం అయితే సూపర్ ఉంది, మంచిగా కుదిరిందనమాట. తిని చూసా. ఇది ఈ పచ్చడి పెట్టి అయితే ఈ రోజుతో అయితే 3 రోజులు, ఇది నేను పెట్టిన 3 రోజులకి వాయిస్ ఓవర్ ఇస్తుంది అనమాట. నాకు కొంచెం చాలా ఇబ్బందిగా ఉంది, వీడియోలు తీయటం అలవాటు తప్పి చేయలేకపోతున్నా. మళ్ళీ సరిగా వ్యూస్ కూడా రావట్లేదు. నాకే తెలియట్లేదు నేను ఏం లోపం చేస్తున్నా అంటే. నా వాయిస్ నాకు మెయిన్ ప్రాబ్లం అనమాట. వాయిస్ అయితే వీడియోస్లో అయితే వాయిస్ ఇవ్వడానికి వాయిస్ అయితే మంచిగా రావట్లేదు. అదొకటి నాకు మెయిన్ ఇబ్బంది. నా వీడియోస్కి అక్కడ అదే మైనస్ అవుతుంది. మీరైతే ఇంకా సరదాగా అయితే పిల్లలతో మేము అట్లా ఎంజాయ్ చేసుకుంటూ వాళ్ళకు దగ్గర పెట్టుకొని చూపించుకుంటూ కలిపామన్నమాట. మా పిల్లలు కూడా హెల్ప్ చేశారు మాకు. ఇంకా మా హస్బెండ్ అయితే కలుపుతున్నారనమాట. ఏమి మంట వస్తుందండి చెయ్యి కలిపిన తర్వాత, 1 గంట దాకా కూడా చాలా మంట వచ్చింది. అందుకనే నేను అయితే ఒక్క ముక్క కూడా పొడిగా ఉండకూడదు కదా, ఆయిల్లో కలిసిపోవాలి కదా. అట్లా కలపడానికి అయితే చాలా టైం పట్టింది అనమాట. ఈ బేషన్ కొంచెం ఇరుకైంది, ఎందుకంటే పెద్దదైతే మా ఇంట్లో లేదు. సో ఉన్న దాంట్లోనే అడ్జస్ట్ అవ్వాలి. దీంట్లో కలుపుకున్నాం అనమాట. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో మీరు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పటికి 1 ఇయర్ తర్వాత మళ్ళీ ఒక 9 నెలలు అవుతుందన్నమాట వీడియో పెట్టి. మళ్ళీ ఇప్పుడు పెట్టా. అప్పుడే పెడితే ఛానల్ ఇప్పటికి చాలా గ్రోత్, నేను సక్సెస్ అయ్యేది. నాకు వచ్చిన హెల్త్ ఇష్యూస్ వల్ల, మళ్ళీ మా నాన్నమ్మ చనిపోవడం వల్ల ఛానల్లో అయితే వీడియోస్ అప్లోడ్ చేయడం కుదరలేదు ఇన్ని రోజులు. మీరు ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇన్నిసార్లు చెప్తున్నాను అనుకోమాకండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి, వీడియో చూసి లైక్ చేసిన వాళ్ళకి తప్పకుండా లైక్ చేయండి. ఇంకోండి మా సిస్లీ, నా మేనల్లుడు, అల్లరి 1 ఇయర్ అయితే పూర్తయిపోయింది మా సిస్లీకి. ఫస్ట్ టైం ఆవకాయ పచ్చడితో అన్నం తినిండు మా చింతల్లి. వీడు పుట్టిన తర్వాత నా లైఫే చేంజ్ అయిందండి. లైఫ్ మొత్తం వీడికే ఎక్కువ టైం, వీడి కోసమే ఏమి చెయ్యాలనిపించట్లేదు, ఏం లేదు. లెగిస్తే వాడితోనే ఉండాలి, ఆడుకోవాలి అన్న ఫీలింగ్ చాలా మారిపోయిందనమాట. ఓకే అండి, ఎంతటితో అయితే వ్లాగ్ని అయితే ఎండ్ చేస్తున్నా. తప్పకుండా ఆవకాయ పచ్చడి వీడియో మీకు నచ్చినట్టయితే మీ సైడ్ ఎలా కలుపుతారో కామెంట్ చేయండి. తప్పుగా అయితే కామెంట్ చేయమాకండి. మా విధానం, మా పద్ధతి ఇది. మా పద్ధతిలో మేము చేసామన్నమాట. ఓకేనా? థ్యాంక్స్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. మొత్తం జాడీలోకి అట్లా పెట్టిన తర్వాత గాలి పోకుండా అదమాలి. అదిమి పైన అయితే మేమైతే ఇట్లా ఆయిల్ పోస్తాము. మళ్ళీ కలిపేటప్పుడు ఆయిల్ పోసి ఇలా జాడీలోకి ఎత్తిన తర్వాత కూడా ఆయిల్ పోస్తాము. ఎందుకంటే అదిమితే గాలి పోకోకుండా, అదముకోకుండా ఉంటే, ఇట్లా నూనెలో తడకోకుండా ఉంటే ఫంగస్ వచ్చింది అనమాట. కొన్ని పైన ముక్కలకి తెల్లగా బూజు పట్టినట్టు వస్తుంది. ఇట్లా పైన ఆయిల్ మునిగేటట్టు పోసుకుంటే ఏమైతే, మరీ ఎక్కువ పోయకూడదు. ఇట్లా పోసుకుంటే ఫంగస్ అయితే రాదు. ఈరోజు మేము తిప్పాం కూడా, ఒక్క ముక్క కూడా చెడిపోలేదు. అంత బాగా కుదిరింది పచ్చడి. మీరు కూడా ఆవకాయ పెట్టుకొని ఉంటారు కదా, కామెంట్ చేయండి. ఓకేనా? మీరు కూడా ఇలాగే పెడతారా అనేది కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్, లవ్ యూ టు ఆల్, బాయ్.